హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. మిత్రులారా, మనకు ఈ యొక్క ఏపీపీఎస్సి వారు నిర్వహించేటటువంటి గ్రూప్ 2 యొక్క ఎగ్జామినేషన్లో మనకు అత్యంత కీలకమైనటువంటి 75 మార్కులకు ఈ యొక్క ఏపీ హిస్టరీ అనేటటువంటిది కీలకంగా మారడం జరిగింది. మరి అటువంటి ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ ద్వారా ఏపీ హిస్టరీకి సంబంధించిన క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ఇందులో ప్రధానంగా మనం గత వీడియోస్లో మనకు కొన్ని ఈ యొక్క మొదటి యూనిట్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని మనం చూడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ యొక్క మరి దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే మరొక ముఖ్యమైన సమాచారాన్ని మనము ఇక్కడ చూద్దాం. ఆ యొక్క టాపిక్ ఏమిటి అనేది చూస్తే Eastern Chalukyas or Vengi Chalukyas. So, in this class, we will discuss about of Eastern Chalukyas or Vengi Chalukyas. So, Eastern Chalukyas or Vengi Chalukyas. వీరు ప్రధానంగా ఇక్కడ మనము వీరిని ఏమంటాము? ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే తెలుగులో తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని చెప్పేసి మనం పిలుస్తాము. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనేటటువంటి వారు. మరి ఈ తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు ఎవరు? దీనికి సంబంధించిన ఈ యొక్క ప్రస్తావన అనేటటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా 624 AD to 1075 AD వరకు, అప్రాక్సిమేట్లీ బిట్వీన్ 624 AD to 1075 ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ వరకు ఈ యొక్క మన యొక్క ఆంధ్రదేశాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళే ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 624 AD to 1075 AD. సో క్రీస్తు శకం 624 నుంచి క్రీస్తు శకం 1075 మధ్య కాలంలో ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనస్టీ, ఇట్స్ నేమ్ వాజ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్. వీరు ప్రధానంగా తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనేటటువంటి వారు వీరు కొత్త రాజవంశం కాదండి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్ట్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ బిలాంగ్స్ టు బాదామి చాళుక్యాస్ ఆర్ వెస్ట్రన్ చాళుక్యాస్. అంటే ఈ ఈస్టర్న్ చాళుక్యాస్ అనేటటువంటి వారు కొత్త రాజవంశమే కాదు, వీరు బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులుగా పేరుగాంచినటువంటి వారి నుంచి కొత్తగా అవతరించినటువంటి మరొక రాజవంశీయులే ఈ యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్. ఇందులో మనకు బాదామి చాళుక్యుల్లో మనకు సెకండ్ పులకేశి ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ పులకేశి ఈ యొక్క వేంగిని జయించి ప్రధానంగా ఆ వేంగి ప్రాంతంపై తన సబార్డినేటర్గా ఎవరిని ఇక్కడ అపాయింట్ చేశాడు అంటే తన యొక్క బ్రదర్, ఈజ్ ఓన్ బ్రదర్, ఈజ్ నేమ్ వాజ్ కుబ్జ విష్ణువర్ధనుడు. సో కుబ్జ విష్ణువర్ధనుడు వాజ్ ద బ్రదర్ ఆఫ్ సెకండ్ పులకేశి. సెకండ్ పులకేశి యాక్చువల్లీ బిలాంగ్స్ టు బాదామి చాళుక్యాస్ డైనస్టీ or Western Chalukya dynasty, and also second Pulakesi was the greatest ruler of Badami Chalukya dynasty. He started his invasion on Vengi and he occupied Vengi nearly 611 AD. Then after he conquered or he occupied Vengi region, then after he appointed his own brother Kubja Vishnuvardhanu as the subordinator on Vengi region. సో అలా వేంగి ప్రాంతానికి తన తమ్ముడు ఈ కుబ్జ విష్ణువర్ధనుని ఆయన తన ప్రతినిధిగా నియమిస్తాడు. ఈయన ఏం చేస్తాడు? 624 ADలో ఈ కుబ్జ విష్ణువర్ధనుడు ఏం చేస్తాడు? సో దానిని స్వతంత్రించి, అంటే కుబ్జ విష్ణువర్ధన వాజ్ as a became independent ruler of Vengi in 624 AD, and also he established a new dynasty in Andhra region. Its name was
ఈస్టర్న్ చాళుక్యాస్ డైనస్టీ ఆర్ వేంగి చాళుక్య డైనస్టీ. అలా తన యొక్క అన్న అనుమతితో 624లో ఆయన ప్రధానంగా ఈ వేంగి ప్రాంతాన్ని ఈయన స్వతంత్రించి ప్రధానంగా ఈయన సరికొత్త రాజవంశాన్ని స్థాపించడం అనేది జరిగింది. అలా ఈ కుబ్జ విష్ణువర్ధనుడి కాలం నుంచి ఆయన యొక్క వారసులు ఎవరైతే ఉంటారో వారిని ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తాం. ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇందులో ప్రధానంగా చూసినట్లయితే ఎస్పెషల్లీ వి నోటీస్డ్ అబౌట్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్. ఇక్కడ మనకు ప్రధానంగా మనకు గుర్తు రావాల్సినటువంటివి వీరి యొక్క క్యాపిటల్ సిటీస్. అంటే ఏమున్నాయి వీరి యొక్క క్యాపిటల్ సిటీస్, వేటిని ప్రధానంగా చేసుకొని వీరు ప్రధానంగా తమ యొక్క అడ్మినిస్ట్రేషన్ని వారు ఈ యొక్క కొనసాగించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ దెర్ ఆర్ టోటల్లీ 3 క్యాపిటల్ సిటీస్ ఆర్ బిలాంగ్స్ టు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్. మీరు మొత్తం 3 ప్రధానమైనటువంటి రాజధానులు అనేవి వీరు కలిగి ఉండడం అనేది జరిగింది. మరి ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూసినట్లయితే పిష్టాపురం, వేంగి, రాజమండ్రి. ఇది ఇప్పుడు రాజమండ్రి, వన్స్ అపాన్ ఎ టైమ్ రాజమండ్రి కాల్డ్ యాజ్ రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం. అలాగే ఇక్కడ మనకు పిష్టాపురం, రైట్ నౌ ఇట్స్ కాల్డ్ యాజ్ పిఠాపురం. సో వేంగి ఇది 3 ప్రాంతాల కలయిక. చినవేగి, పెదవేగి, దేందులూరు, ఈ 3 ప్రాంతాల కలయికను ఈ యొక్క వేంగిగా చెప్పడం జరిగింది. ఈ 3టిని రాజధానులుగా చేసుకొని రూల్ చేసినటువంటి వాళ్ళు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనకు ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం వీరి యొక్క అఫీషియల్ సింబల్, వీళ్ళ అధికారిక చిహ్నం అఫీషియల్ సింబల్ అనేది చూస్తే ఇక్కడ వరాహం మీన్స్ పిగ్, అంటే వరాహం అంటే పంది. సో ఇక్కడ వీరి యొక్క రాజ లాంఛనం వరాహం అంటే పిగ్. ఈ యొక్క వరాహం అనేది వీరి యొక్క రాజ చిహ్నం లేదా రాజ లాంఛనం. అలాగే ఇక్కడ వీరి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్, వీరి యొక్క అధికారిక భాష ఏమిటి అనేది చూస్తే ఇక్కడ సాంస్క్రిట్. వీళ్ళ యొక్క అధికార భాష, వీళ్ళ రాజభాష, ఈ యొక్క శాసన భాషగా, ఈ యొక్క సాహిత్య భాషగా ఎక్కువగా ఐడెంటిఫై అయినటువంటిది ఇది సాంస్క్రిట్. సో సాంస్క్రిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ డైనస్టీ ఆర్ ఈస్టర్న్ చాళుక్యాస్ కింగ్డమ్ డ్యూరింగ్ దేర్ పీరియడ్. ఎస్, ఇక్కడ మరి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా మరి వీరి యొక్క వంశానికి ఫౌండర్ ఎవరు, అలాగే గ్రేటెస్ట్ రూలర్ ఎవరు, అలాగే మనకు లాస్ట్ రూలర్ ఎవరు అనేటటువంటిది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. వీళ్ళ ఫౌండర్ ఇక్కడ కుబ్జ విష్ణువర్ధనుడు. సో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే గుణగా విజయాదిత్యుడు. సో లాస్ట్ రూలర్ ఎవరు, చివరి వారు ఎవరు అనేది చూస్తే సెవెంత్ విజయాదిత్యుడు. సో ఇక్కడ మనకు ప్రధానంగా వంశస్థాపకుడు మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడు, తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు గుణగా విజయాదిత్యుడు. ఈ యొక్క తూర్పు చాళుక్యుల్లో చివరివాడు 7వ విజయాదిత్యుడు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. 7వ విజయాదిత్యుడు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. రైట్, మరి ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే ఈ యొక్క మరి వేంగి చాళుక్యులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడి వారు, స్వదేశీయుల, విదేశీయుల? మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే వారి యొక్క జన్మస్థలం, ఆరిజిన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్. సో ఈస్టర్న్ చాళుక్యులు
యొక్క జన్మస్థలం, వాళ్ళ పుట్టుక అనేటటువంటిది ఎక్కడ ఉంది, దానికి సంబంధించి ముఖ్యమైనటువంటి వివిధ చరిత్రకారులు తమదైన రీతిలో వారు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ అభిప్రాయాలను మనం ఒకసారి గమనించినట్లయితే, సో సమ్ హిస్టారియన్స్ డిస్క్రైబ్స్ ద ఆరిజిన్ ఆర్ ద నేటివ్ ప్లేస్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఈజ్ మహారాష్ట్ర, and also some historians describes the origin or native place of Eastern Chalukyas is Karnataka, and the third one North Indian region or North Indian region, and the fourth one Andhra region, and the fifth one Eastern Chalukyas are not belongs to our country, they are belongs to foreign countries. అంటే వారు ఈ యొక్క విదేశాలకు సంబంధించిన వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ వివరించడం అనేటటువంటిది జరిగింది. సో ఎస్పెషల్లీ ఇన్ దిస్ ఆరిజిన్ ఆఫ్ వేంగి చాళుక్యాస్ ఆర్ ఈస్టర్న్ చాళుక్యాస్, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఆఫ్ మహారాష్ట్ర రీజియన్. సో మహారాష్ట్ర రీజియన్, ఈ యొక్క ఈస్టర్న్ చాళుక్యాస్ అనే వాళ్ళు వాళ్ళ జన్మస్థలము ఎంహెచ్ అంటే మహారాష్ట్ర అన్నది డిపి దీక్షిత్. సో డిపి దీక్షిత్ అనేవారు ఎవరైతే ఉన్నారో, దుర్గా ప్రసాద్ దీక్షిత్, ఇస్ ఫుల్ నేమ్ వాజ్ దుర్గా ప్రసాద్ దీక్షిత్. ఈయన ఏమంటాడంటే ఈస్టర్న్ చాళుక్యాస్ అనేటటువంటి వారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళ నేటివ్ ప్లేస్ దే ఆర్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర, అంటే పశ్చిమ భారతదేశానికి సంబంధించిన వారు, అంటే వాళ్ళు వెస్ట్రన్ ఇండియన్ రీజియన్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఈయన పేర్కొన్నాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ఒక ప్లేస్ ఉస్మానాబాద్, ఈ మహారాష్ట్రలో ఉస్మానాబాద్ అనే ప్రాంతానికి చెందిన వారు అని చెప్పేసి ఈయన వివరించాడు. ఎవరు అంటే డిపి దీక్షిత్, ఉస్మానాబాద్. ఇక్కడ ఆయన అనడానికి కారణం ఏమిటి, వీరు ఉస్మానాబాద్ ప్రాంతానికి చెందినవారు అనడానికి కారణం ఏమిటి అంటే, ఆ ప్రాంతంలో చలికి అనే తెగ ఉందని ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఆధారాలు ఆయన గుర్తించాడు. ఎక్కడ, ఈ యొక్క ఉస్మానాబాదులో చలికి అనేటటువంటి ఒక ట్రైబ్ ఉన్నదని, ఆ చలికి అనే తెగకు సంబంధించిన వారే ఈ చాళుక్యులని. కాబట్టి ఓవరాల్గా ఈ చాళుక్యులు అనేవారు, అంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం బాదామి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు ఒకటే. సో కాబట్టి ఇక్కడ చాళుక్యులు అనేటటువంటి వారు మహారాష్ట్ర ప్రాంతానికే చెందినవారు. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో ఉస్మానాబాద్ ప్రాంతం వద్ద సో చలికి అనే ఒక ట్రైబ్ అనేది నివసించేదని. అంతేకాదు చలికి రెమ్మనుడు అనేవాడు వాళ్ళ యొక్క మూల పురుషుడుగా he was the ancestor of చాళుక్యాస్ డైనస్టీ. చాళుక్య అనేటువంటి వంశానికే మూల పురుషుడు ఆ చలికి రెమ్మనుడని. ఆ రెమ్మనుడు అనేవాడు చలికి అనే తెగకు చెందినవాడని. సో ఈ బిలాంగ్స్ టు ద ట్రైబ్ ఆఫ్ చలికి. సో దిస్ ట్రైబ్ ఆఫ్ పీపుల్స్ ఆర్ మోస్ట్లీ లివ్స్ ఎట్ ఉస్మానాబాద్. సో ఆఫ్ దిస్ రీజన్, ఆఫ్ దిస్ కాజ్, సో డిపి దీక్షిత్ finally he describes Eastern Chalukyas or Vengi Chalukyas are belongs to only Maharashtra region, especially they lived at Usmanabad అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోస్ట్ సోర్స్ ఆఫ్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్. ఏంటిది అది? మరొక ముఖ్యమైన ఆధారం అంటే సియుకి అనేది ఇక్కడ మనం చూస్తే ఈ సియుకి అనేటటువంటి గ్రంథంలో యుయాన్ చాంగ్ ఏం చేశాడు అంటే మనకు ఈ యొక్క సెకండ్ పులకేశి ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ పులకేశిని సో మహారాష్ట్ర దీశ అనేటటువంటి ఆ పేరుతో ఆయనని ఈ యొక్క పిలవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఏం చేశాడు యుయాన్ చాంగ్, ఎస్పెషల్లీ యుయాన్ చాంగ్ describes the second Pulakeshi was a Maharashtra Disha, especially in his text or book. That book name was సియుకి. ఈ యొక్క మహారాష్ట్ర వాదాన్ని సమర్థించినటువంటి ముఖ్యమైన గ్రంథంగా దీన్ని మనం చెప్పుకోవచ్చును అనేటటువంటిది మనం ఇక్కడ
మనము గుర్తించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ రెండు కూడా ముఖ్యమైన ఆధారాలు అని చెప్పేసి మనం ఇక్కడ గమనించాలి. మరి రెండవది ఏమిటి? రెండవది ఒక ముఖ్యమైన థీరీ. మరి ఆరిజిన్ థీరీ ఏమిటి అనేది చూస్తే కర్ణాటక. ఈ కర్ణాటక ప్రాంతానికి చెందిన వారు ఈ యొక్క ముఖ్యంగా ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్ అన్నది ఇక్కడ ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే డిసి సర్కార్ అంటే దినేష్ చంద్ర సర్కార్, ఈజ్ ఫుల్ నేమ్ వాజ్ దినేష్ చంద్ర సర్కార్. ఈయన ఏమంటాడు అంటే వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వారు. అంటే కర్ణాటక అనేది దక్షిణ భారతదేశం, ఆంధ్ర కాదు, కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళేదో ఉత్తర తూర్పు పశ్చిమ కాదు, దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారు. దే ఆర్ బిలాంగ్స్ టు సౌత్ ఇండియన్ సౌత్ రీజియన్. సో కాబట్టి ఇక్కడ ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశానికి చెందిన వారు, అందులో ఎస్పెషల్లీ పర్టికులర్లీ కర్ణాటక రీజియన్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే జనరల్లీ ద చాళుక్యాస్ డైనస్టీ రూలర్స్ ఆర్ ఎస్పెషల్లీ సో ఐడెంటిఫైడ్ యాజ్ ద ఇంపార్టెంట్ టైటిల్స్ నేమ్స్. సో like that Pulakesi, Bhattarasa. So of this reason DC Sarkar describes 100% they are all belongs to Karnataka region అని చెప్పేసి మనకు చెప్పాడు. అంటే జనరల్గా చాళుక్యులు రూలర్స్ చూస్తే వాళ్ళు ధరించిన బిరుదుల్లో పేర్లలో పులకేసి, అలాగే మనకు భట్టారస, ఇవి మనకు ప్రధానంగా చూసినట్లయితే ఈ పులకేసి భట్టారస ఆ యొక్క పేర్లు లేదా వాళ్ళు ధరించిన టైటిల్స్ హియర్ గివెన్ సమ్ ఇంపార్టెంట్ టైటిల్స్ లైక్ యాజ్ పులకేసి అండ్ భట్టారస. సో ఆఫ్ దిస్ టైటిల్స్ సో ఈ డిస్క్రైబ్స్ 100% దే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు కర్ణాటక రీజియన్ అండి. డిసి సర్కార్ మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మెయిన్ ముఖ్యంగా, రైట్. మరి and also one of the important sources of the origin theory of Eastern Chalukyas, the inscription of Nandampudi. So Nandampudi inscription. ఈ నందంపుడి ఇన్స్క్రిప్షన్ ఎవరి కాలంలో వేయబడ్డది అంటే రాజరాజ నరేంద్రుడు. సో రాజరాజ నరేంద్రుడు. సో దిస్ నందంపుడి ఇన్స్క్రిప్షన్స్ కంపోజ్డ్ బై నన్నయ్య భట్టు డ్యూరింగ్ రాజరాజ నరేంద్ర పీరియడ్. నన్నయ్య భట్టు వాజ్ ద ఇంపార్టెంట్ కోర్ట్ పోయట్ ఆఫ్ రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవులలో పేరుగాంచిన వ్యక్తి నన్నయ్య భట్టు, ఆది కవిగా పిలువబడ్డవాడు. ఆయన ఈ నందంపూడి శాసనాన్ని లిఖించడం జరిగింది. ఈ నందంపూడి శాసనంలో ఇక్కడ వీళ్ళు నార్త్ ఇండియన్స్గా వీళ్ళని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ నందంపూడి శాసనంలో ఈ యొక్క తూర్పు లేదా వెంగి చాళుక్యులు అనే వాళ్ళు ఉత్తర భారతదేశానికి చెందిన వారిగా, వారు ముఖ్యంగా నార్త్ ఇండియన్లో ఇక్కడ అయోధ్య అనేటటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క రూల్ చేసినటువంటి ఈ యొక్క చంద్ర అనే డైనస్టీకి సంబంధించిన క్షత్రియాస్గా ఆ యొక్క శాసనంలో పేర్కొనడం జరిగింది. సో అయోధ్యను పరిపాలించిన చంద్ర డైనస్టీ క్షత్రియాస్, చంద్రవంశ క్షత్రియులుగా వారు చెప్పుకోవడం జరిగింది ఆ శాసనంలో. బట్ ఈ ఇన్స్క్రిప్షన్లో చెప్పబడ్డ ఈ విషయాన్ని చాలామంది చరిత్రకారులు రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనకు గుర్తుంచుకోవాలి. ఇక ఇవి కాకుండా మనకు ఆంధ్ర రీజియన్ అంటే 100% వీళ్ళు ఆంధ్ర రీజియన్కి సంబంధించినటువంటి వారు, ఆంధ్రులు అనేటటువంటి విషయానికి సంబంధించిన ఈ యొక్క వాదన మరి ఏ విధంగా ఉంది, ఎక్కడ వీరు చెప్పారు అనేది చూస్తే ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఈ యొక్క తూర్పు లేదా వేంగి చాళుక్యులు అనే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారని మరి చరిత్రకారులకు ఒక ముఖ్యమైన ఆధారం అనేటటువంటిది లభ్యం కావడం జరిగింది. అది ముఖ్యంగా డ్యూరింగ్ ఇక్ష్వాకా పీరియడ్ ద హిస్టారియన్స్ ఫైండ్ అవుట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ టు నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వెంగి చాళుక్యాస్ ఆరిజిన్. వాళ్ళ యొక్క పుట్టుకకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని చరిత్రకారులు తెలుసుకునే క్రమంలో భాగంగా
ఇక్ష్వాకుల కాలంలో వేయబడ్డ ఒక ముఖ్యమైన శాసనాన్ని చరిత్రకారులు గుర్తించడం అనేటటువంటిది జరిగింది అనే విషయాన్ని ఈ యొక్క ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తించాలి. మరి ఏంటిది అది? దాని ప్రకారం ఒకసారి చూస్తే దట్ ఇన్స్క్రిప్షన్ నేమ్ వాస్ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్. ఈ నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఎవరి కాలంలో వేయబడ్డది అంటే ఇక్ష్వాకాస్ పీరియడ్. ఈ ఇక్ష్వాకుల కాలంలో వేయబడ్డ ఈ శాసనంలో ప్రధానంగా ఇక్కడ మనకు చరిత్రకారులు గుర్తించింది ఒక ముఖ్యమైన రాష్ట్రం ఇరణ్య అనేటటువంటిది ఇక్ష్వాకుల కాలంలో ఉన్న రాష్ట్రాలు. ఎందుకంటే ఇక్ష్వాకా రూలర్స్ డివైడెడ్ దేర్ కింగ్డమ్ ఇంటూ సమ్ ఇంపార్టెంట్ రాష్ట్రాస్. వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని కొన్ని ముఖ్యమైన రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి ఇరణ్య రాష్ట్రం. ఇరణ్య రాష్ట్రం అంటే రైట్ నౌ ఇరణ్య స్టేట్ ఆర్ ఇరణ్య రాష్ట్ర ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ కడప అండ్ కర్నూల్. సో కాబట్టి ఇక్కడ మనకు కడప అండ్ కర్నూల్, సో కడప అండ్ కర్నూల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఇరణ్య రాష్ట్రంగా ఇక్ష్వాకుల కాలంలో చెప్పడం జరిగింది. మరి ఈ కడప కర్నూలు అనేటటువంటి ఆ రెండు ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న దాన్ని ఇరణ్య రాష్ట్రం అంటాం. దాన్ని చెలిక ఈ యొక్క చలికి రెమ్మనక అనే సామంతుడు దీన్ని పరిపాలించాడని చెప్పారు. మరి ఇతని యొక్క వంశస్థులే, ఈ యొక్క చలికి వంశస్థులే ఈ యొక్క చాళుక్యులయ్యారనే వాదన ఇక్కడ ఉండడం జరిగింది. సో కాబట్టి వీటిని ఈ యొక్క చలికి రెమ్మనక అనేటటువంటి ఈ యొక్క ఇక్ష్వాకుల యొక్క సామంతుడు అంటే ఫ్యూడటరీ. సో ఇక్కడ ఫ్యూడటరీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇక్ష్వాకుల సామంతుల్లో ఈ చలికి రెమ్మనక అనేటటువంటి వారు ఇరణ్య రాష్ట్రాన్ని రూల్ చేయడం జరిగింది. మరి ఆయన యొక్క వంశస్థులే, ఆ చలికి రెమ్మనక వంశస్థులే చాళుక్యులు అయ్యారు. కాబట్టి ఇందాక మనం ఏమన్నామంటే ఈ చాళుక్యుల యొక్క మెయిన్ డైనస్టీ ఫౌండర్ ఎవరు అంటే ఓవరాల్గా చలికి రెమ్మనకుడు లేదా రెమ్మనుడు అని చెప్పేసి మనం అన్నాము అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే నాగార్జున కొండలో ఆరతి దేవాలయం బయటపడినందున వీరు ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంత వాసులే అనేటటువంటిది కూడా ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగింది. సో ఇక వీటితో పాటుగా మనకు అసలు వీళ్ళు ఇంతసేపు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళు యొక్క డొమెస్టిక్ రూలర్స్ అనుకున్నాం, కాదు ఫారెన్ రూలర్స్ అని చెప్పేసి ఈ యొక్క ముఖ్యంగా లూయి రైస్ అలాగే విఎస్ స్మిత్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు ఫారెనర్స్ అంటే అసలు తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనేవారు ఇక్కడ మనకు లూయిస్ రైస్ అలాగే విఎస్ స్మిత్ వీళ్ళిద్దరు ఏమన్నారంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ బిలాంగ్స్ టు ఫారెన్ కంట్రీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్. వీళ్ళు ముఖ్యమైన ఆ యొక్క విదేశాలకు సంబంధించిన వారు అన్నారు. ఇందులో ఎస్పెషల్లీ లూయిస్ రైస్ ఏమన్నాడంటే ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్పెషల్లీ సెంట్రల్ ఏషియా ఆ మధ్య ఆసియాలో నివసించే జాతుల్లో ఒకరైన సెల్యూసిడ్ రేసియల్కి సంబంధించిన వారు అన్నారు. సో ఈ లూయిస్ రైస్ అనే పండితుడు ఏమన్నాడు అంటే వీళ్ళు సెంట్రల్ ఏషియా మధ్య ఆసియాకు సంబంధించినటువంటి వారు, ఆ మధ్య ఆసియాలో నివసించే ఈ యొక్క సెల్యూసిడ్ ఈ యొక్క రేషియల్కు సంబంధించిన వారు. అంటే ఈ మధ్య ఆసియాలో నివసించే జాతుల్లో ఒకటైన సెల్యూసిడ్ జాతికి సంబంధించినటువంటి వారే ఈ యొక్క తూర్పు లేదా వేంగి చాళుక్యులు అని చెప్పేసి మనవరు చెప్పారు. కానీ ఈయన ఏం చెప్పాడు, విఎస్ స్మిత్ ఏం చెప్పాడు అంటే వీళ్ళు సెంట్రల్ ఏషియానే, మధ్య ఆసియా సెంట్రల్ ఏషియా అంటాం. సో మనం ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏషియా అనాలి. సెంట్రల్ ఏషియా మధ్య ఆసియాకు సంబంధించిన వాళ్ళే, కానీ వాళ్ళు దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు సెల్యూసిడ్ రేషియల్, ఓన్లీ దే ఆర్ బిలాంగ్స్ టు గూర్జరా రేషియల్. సో గూర్జరా రేషియల్ అంటే వాళ్ళు ప్రధానంగా గూర్జర జాతికి సంబంధించిన వాళ్ళు. మధ్య ఆసియానే కానీ మధ్య ఆసియాలో నివసించేటటువంటి ఈ యొక్క గూర్జర జాతికి సంబంధించినటువంటి వారు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. సో ఇక్కడ మెయిన్ అవి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇవి గూర్జర జాతికి సంబంధించిన వాళ్ళు అన్నది మనకు ఎవరయ్యా అంటే ఇక్కడ అత్యంత
కీలకమైనటువంటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి స్వదేశీ మరియు విదేశీ చరిత్రకారులు ఇచ్చినటువంటి వివరాలు, దాని ప్రకారమే మనం దీన్ని ఇట్లా డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు మెయిన్ ఆరిజిన్ ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆర్ వేంగి చాళుక్యాస్.